భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో టాటా మోటార్స్ కొత్త మోడల్ను ఏర్పాటు చేసింది. కాన్సెప్ట్ టాటా సియారా ఎస్వి టాటా వాహనాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఉన్న సియారాను మోడల్ ఫీచర్స్ ని మారుస్తూ 5 సీట్ల విశాలవంతమైన సిట్టింగ్తో 360 డిగ్రీ సీసీ కెమెరా సౌలభ్యంతో ప్లాట్ఫామ్ ఇంజిన్లో మార్పులతో ఈ నూతన సియారా కారు రూపొందించబడిందని, త్వరలోనే ఈ కొత్త మోడల్ను అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు టాటా కంపెనీ ప్రతినిధులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. కొత్త రకాల మోడల్స్ను తీసుకొస్తుంది. దానిలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం భారత్ గ్లోబల్ ఎక్స్పో 2025ను భారత మండపంలో నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ టాటాకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఇక్కడ మనం చూస్తున్నాం టాటా వెహికల్స్, గూడ్స్ వెహికల్స్, అలాగే మరోవైపు టాటా సియారా పాత కొత్త మోడల్స్ను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రజెంట్ మార్కెట్లో వాడుకలో ఉన్నది మనం చూస్తున్నాం టాటా సియారా. స్పేస్ చిన్నగా ఉంటుంది, 5 మంది కూర్చునే విధంగా ఉన్నప్పటికీ కూడా స్పేస్ అనేది చిన్నగా ఉంటుంది. దానిలో భాగంగా ఇక్కడ కొత్త మోడల్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు టాటా ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే దానికి సంబంధించిన డిస్ప్లేకి సంబంధించిన ఒక కొత్త వెహికల్ను ప్రజెంట్ మార్కెట్లోకి తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన మోడల్ను ఇక్కడ ఏర్పాటు చేసింది. దీనిలో అన్ని కూడా కొత్త ఫీచర్స్, కింద ప్లాట్ఫామ్ కానీ, ఇంజన్ కానీ, దానిలో ఉన్న సీట్స్ స్పేసియస్గా ఉండడం కానీ, దాంట్లో కెమెరాలు ఏర్పాటు చేయడం, 360 డిగ్రీస్లో కెమెరాస్ ఏర్పాటు చేయడం, అన్నీ కూడా కొత్త మోడల్ను కొత్తగా దీన్ని రూపొందించామనేది ప్రధానంగా టాటాకు సంబంధించిన ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే టాటా మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఈ కొత్త వాహనం అనేది అందరూ కూడా ఎంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంది. దూరం నుంచి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. రెండు వెహికల్స్ కంపేర్ చేస్తూ అందరూ చూస్తున్నారు. ఒకవైపు స్మాల్ వెహికల్, చిన్న వెహికల్ ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో దాని పక్కనే పెద్దది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కొత్త వెహికల్ ఎంత స్పేసియస్గా, మోడల్గా, ఫీచర్స్, నూతన ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయని కూడా మనకు ఆ రెండు వెహికల్స్ను కూడా కంపేర్ చేస్తుంటేనే అర్థమవుతుంది. ప్రజెంట్ ఈ సియారా వైట్ వెహికల్ అనేది ప్రజెంట్ మార్కెట్లో వాడుకలో ఉంది. ఇది ఎల్లో వెహికల్ ప్రజెంట్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. దీంట్లో అత్యాధునిక ఫీచర్స్తో దీన్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు కూడా టాటా చెబుతోంది. ఏదైతే సియారాకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయనేది టాటా ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారత్కు సంబంధించిన ఏదైతే గ్లోబల్ ఎక్స్పో ఏదైతే ఉందో 2025 గ్లోబల్ ఎక్స్పోకి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ గ్లోబల్ ఎక్స్పోను ప్రారంభించారు. దాని తర్వాత వివిధ కంపెనీలకు సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. సందర్శకులు ఇక్కడికి వచ్చి వాటి వివరాలు సేకరించి ఇక్కడి నుంచే కొంతమంది బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు జస్ట్ మోడల్ పీస్ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఫర్దర్గా అది ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది అనేది కూడా వివరాలు సేకరించిన తర్వాత కొంతమంది ఇప్పుడే ఇటువంటి వెహికల్స్ను బుక్ చేసుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ శుభంతో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ, భారత్.